సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి బయలుదేరారు. ఇక సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై పట్టుపడుతోంది. రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైన అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉంటుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్న పిటిషనర్లందరికీ, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు. బలహీన వర్గాలకు చేయుతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు ఇది. గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎవరి హక్కును గుంజుకునేది కాదు. ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి. సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంప్లీడ్ అయి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియదు. రైట్, రేపు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశం చర్చకు రానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం గట్టిగా వాదనలు వినిపించే అవకాశం ఉంటుందో తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కొంతమంది మంత్రులు అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోపక్క టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఒకటి శ్రీహరి అందరూ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం 42 రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏ విధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది? మరోపక్క ఎవరెవరు ఢిల్లీకి పయనమయ్యారు? అజీం. 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక జియోని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జియో వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించారు, అలాగే సుప్రీంకోర్టులో కూడా కొద్దిగా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రేపు సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి, అలాగే 8వ తారీఖు మన హైకోర్టులో కూడా వాదన. సో ఈ నేపథ్యంలో రేపు జరిగే సుప్రీంకోర్టులో వాదనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వాకి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అందరూ కూడా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ నుంచి ఢిల్లీకి కూడా వెళ్లారు. 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదులను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించాలని చెప్పి కూడా పార్టీ భావించి ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఒక బృందాన్ని కూడా ఇప్పటికే ఢిల్లీకి పంపించింది. సో ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచనలు చేయనున్నారు నేతలు. సో దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా పలు కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఏదైతే పిటిషన్లు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది రాజ్యాంగబద్ధంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం కలిగించేది కాదని, అందుకే పిటిషన్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలని పిటిషన్ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాలకు చేతుగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆలోచన ప్రక్రియ
ఈ బీసీ రిజర్వేషన్ తీసుకోబోతున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అందరికీ సంబంధం అనే మాట కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగే పరిస్థితులు బలహీన వర్గాల పెద్దలంతా సపోర్ట్ గా ఉండాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి ఇప్పటికే ఏదైతే మద్దతు కూడా ఇచ్చాయో ఈ నేపథ్యంలో అందరూ కూడా దీనికి సంబంధించి బలహీన వర్గాల సామాజిక న్యాయకి పార్టీలు అన్ని కట్టుబడి ఉండాలని చెప్పి కూడా కోరారు. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం నోటిఫికేషన్ సంబంధించి 42% సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తామని చెప్పి దీనికి తగ్గట్టే కులగణన చేసింది. కులగణలో బీసీలకు ఉన్న జనాభా ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక బిల్లును అసెంబ్లీలో రూపొందించింది. అది కేంద్రానికి పంపి 9th షెడ్యూల్ చేర్చాలని కూడా చెప్పింది. కేంద్రంపై అనేక మార్లు అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఒత్తిడి కూడా చేసింది. అయినప్పటికీ కానప్పటికీ ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పంపింది. గవర్నర్ కూడా న్యాయ సలహాల కోసం దీనికి సంబంధించి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. సో ఈ మేరకు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇలా కాదని భావించి ప్రత్యేకంగా ఒక జీవోను కూడా 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం ఆ జీవోలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు రెండింటిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి వాదన జరిగినా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ స్టే వచ్చినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఏదైతే ప్రక్రియ నోటిఫికేషన్ ప్రక్రియ అంతా అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బలమైనటువంటి న్యాయ వాదనలు వినిపించడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణాంగాలు ఏమైనా ఉన్నాయో ఏదైతే కులగణన చేసింది దానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పాస్ చేసింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆర్డినెన్స్ పెట్టింది. 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఎన్ని అంశాలను కూడా న్యాయవాదులకు వివరించి బలంగా వాదించాలని చెప్పడానికి వెళ్ళింది. ఒకవేళ దీనికి సంబంధించి స్టే వచ్చినట్లయితే కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంది. దీనికి సంబంధించిన వివరణ ప్రభుత్వం చేసింది. కానీ సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు సంబంధించిన తీర్పు తర్వాత ప్రభుత్వం కావచ్చు పీసీసీ కావచ్చు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో పాజిటివ్ వచ్చినా మరొకసారి 8వ తారీఖు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి వాదనలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల్లో రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ అజం, మరో పక్క ఇంప్లీడ్ కావాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలని చెప్పేసి మంత్రులు అయితే మాత్రం కోరుతున్నటువంటి సందర్భం. మరో పక్క అంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవద్దు మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు అంటే దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి మంత్రులు కూడా అర్పించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ఏదైతే హైకోర్టుని ఆశ్రయించినటువంటి మాధవ్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ లో ఏదైతే ఇప్పటికే తీర్మార్ మల్లన్న దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. సో దీనికి సంబంధించి బీసీ నేతలందరూ కూడా ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి బీహెచ్ అలాగే వాగిరి శ్రీహరి పొన్నం ప్రభాకర్ అందరూ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మేమంతా కూడా ఇంప్లీడ్ అవుతాం. రేపు ఏదైతే సోమవారం ఉన్న రోజు అందరూ ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలని కూడా భావించారు. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి దీన్ని అమలు చేయాలి. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకూడదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కులగణన చేశాం కాబట్టి వారు ఎవరెంతనో వారికంత వాటా అనే దానిపై నేను ఉన్నాను కాబట్టి చట్టబద్ధంగా కులగణన చేసినటువంటి కులగణన ప్రకారమే దీనికి సంబంధించి రిజర్వేషన్ ఎంతమే అనిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి శాంటిటీ ఉంటుంది అని చెప్పి వాళ్ళు కోర్టులో తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీలంతా కూడా బీసీలో ఎన్ని వర్గాలు ఉన్నా ఈ సమయానికి మాత్రం అందరు కలిసి రావాలి, అందరు ఇంప్లీడ్ అవ్వాలి. ఇంప్లీడ్ అయితే మన బాధను కూడా బలంగా కోర్టులో వినిపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే పార్టీ తరఫున వచ్చినటువంటి వాళ్ళందరూ బీసీ నేతలు అందరూ కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో రేపు అందరూ కూడా ఇంప్లీడ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇంప్లీడ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే హైకోర్టులో 8వ తారీఖు దీనికి సంబంధించి వాదనలు కాబట్టి ఆ సమయంలో ఈ ఇంప్లీడ్ అయినటువంటి వారి పిటిషన్ కావచ్చు అలాగే వ్యతిరేకంగా పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి వాదనలు తీసుకొని ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్సాహం అందరిలో ఉంది. మరి ఎంతమంది ఇంప్లీడ్ అవుతారు, ఏ వర్గానికి సంబంధించి వారు ఇంప్లీడ్ అవుతారు, ఎందుకంటే రాజకీయ పార్టీలు కావాలని చేస్తాయని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా ఇంప్లీడ్ అవుతారా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా రేపు మనకు 11-12 గంటల వరకు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.